Government introduced No Bag Day for school children. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ సాటర్డేస్లో నో బ్యాగ్ డే రోజుగా ప్రకటించారు. ఆ రోజు పిల్లల చేత పుస్తకాలు చదివించకుండా కొన్ని యాక్టివిటీస్ చేయించమని. వాటిల్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని ట్రెజర్ హంట్ పిల్లలతో చేయించవచ్చు, అండ్ కొన్ని స్టోరీస్ చెప్పొచ్చు. అలాగే ఒక స్టోరీ చెప్పి వాళ్ళ చేతే ఆ స్టోరీ యొక్క టైటిల్ని మెన్షన్ చేయమనాలి. అండ్ ఆల్సో కొన్ని యాక్టివిటీస్లో భాగంగానే ఇలా వాల్ పోస్టర్స్ తయారు చేయడం అనమాట. సో ఈ వాల్ పోస్టర్ తయారు చేయడానికి పిల్లల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ పెయింట్స్, ఇంట్లో మిగిలిపోయినటువంటి పెయింట్స్ అన్నీ తీసుకుని వచ్చారు. కొంతమంది బ్రషెస్ ఓన్గా తయారు చేశారు. బ్రషెస్ని పెయింట్ వేయడానికి బ్రషెస్ కూడా తయారు చేశారు కొన్ని. అండ్ ఆల్సో ఈ పెయింట్స్ వేయడానికి వాళ్ళు ఎంతో యాక్టివ్గా, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని, ఆ పిక్చర్స్ అన్నీ కూడా జస్ట్ సింపుల్ సజెషన్ ఇవ్వడంతో వాళ్ళు ఎంతో చక్కగా ఈ వాల్ పోస్టర్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ యాక్టివిటీ ఫర్ ద చిల్డ్రన్ ఆన్ నో బ్యాగ్ డే. అండ్ ఆల్సో ద స్టోరీస్ కెన్ ఆల్సో బీ, ఇప్పుడు మనం చెప్పినటువంటి స్టోరీస్ని వాళ్ళతో మోనో యాక్ట్ చేయించవచ్చు. అది కూడా చాలా ఫన్ జనరేట్ అవుతుంది పిల్లల నుండి. సో ఇది ఒక వాల్ పోస్టర్ క్రియేట్ చేయడము, ఈ వాల్ పోస్టర్ వల్ల అది పర్మనెంట్గా ఉంటుంది. సో ఆ వాల్స్ అన్ని నీట్గా ఉంటాయి, వాళ్ళ క్లాస్ రూమ్ అందంగా ఉంటుంది. దే విల్ ఫీల్ హ్యాపీ, ఎంజాయ్ బీయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్లో వాళ్ళు వేసిన పెయింట్స్ మధ్యలో వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నమాట. ఆ సంతోషంతో వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చదవడానికి వాళ్ళకి తోడ్పడుతుంది. ఎప్పుడు చదవడము బుక్స్ అనే కాకుండా వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ వల్ల, ఇప్పుడు బయట పోస్టర్స్ వేస్తూ ఉంటారు, అది కూడా ఒక ప్రొఫెషన్. సో నో ప్రొఫెషన్ ఈజ్ స్మాల్, ఎవ్రీ ప్రొఫెషన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డిగ్నిటీ. సో పిల్లల్లో ఇట్లాంటి కొన్ని క్వాలిటీస్ని డెవలప్ చేయడం అనేది కూడా ఈ నో బ్యాగ్ డే వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. ఈ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఇన్నర్గా ప్రతి ఒక్కరికి స్కిల్స్ అనేవి ఉంటాయి. ఆ స్కిల్స్ వాళ్ళని లైఫ్కి ఉపయోగపడేలాగా మనం చేయగలగాలి. సో వాళ్ళల్లో ఇది నేను చేయగలను, ఓకే ఇది నాకు వచ్చు అనే స్ట్రెంగ్త్ని, కాన్ఫిడెన్స్ని కనుక మనం పెంచితే భవిష్యత్తులో వాళ్ళు సెన్సిటివ్గా ఉండకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు స్ట్రాంగ్గా, హ్యాపీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు.